కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కాంగ్రెస్లో కుమ్ములాటలు పెరిగిపోయాయి. నియోజకవర్గ ఇన్ఛార్జికి పార్టీ ఎమ్మెల్సీకి అస్సలు పడ్డం లేదు. నేతల మధ్య గొడవలతో కేడర్లో గందరగోళం నెలకొంది. హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పార్టీ ఎమ్మెల్సీ పంచాయతీ ఏంటి? 2028 ఎన్నికల్లో పోటీకి ఎప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న ఇన్ఛార్జికి ఎమ్మెల్సీ చెక్ పెడుతున్నారా? తానే బరిలో ఉంటానని కేడర్కు చెబుతున్నారా? ఈ గొడవలు టీపీసీసీకి తలనొప్పిగా మారాయా? ఇంతకీ ఎవరా నేతలు? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్న తగువులతో తన్నుకోవడం సాధారణ అంశంగా మారింది. కుమ్ములాటలు, కలహాలు, గొడవలు, గగ్గోలు ఇవే కనిపిస్తున్నాయి. ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు జోక్యం చేసుకోవడం వివాదాలకు కారణమవుతుంది. పార్టీ, ప్రభుత్వం కన్నా వ్యక్తిగత అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. విభేదాలతో వీధికెక్కడంతో కాంగ్రెస్తో పాటు సర్కార్ ప్రతిష్ట మసకబారుతున్నా తమకేమీ పట్టదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికే మంత్రుల మధ్య గ్రూపు తగాదాలతో నలిగిపోతున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు క్రమంగా నియోజకవర్గాల గ్రూపుల కొట్లాటలు కూడా తలనొప్పిగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయిన చోట పార్టీ ఇన్ఛార్జీలతో ముఖ్య నేతలకు పొసగడం లేదు. ఇప్పటికే జగిత్యాలలో హస్తం పార్టీ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు మధ్య వార్ నడుస్తోంది. అటు కోరుట్ల నియోజకవర్గంలోనూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావుకు మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడు సుజీత్ రావుకు మధ్య యుద్ధం జరుగుతోంది. కరీంనగర్ నియోజకవర్గ కేంద్రంలోనూ 2-3 గ్రూపుల పంచాయతీలు 2 ఏళ్లుగా అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఇక ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో వర్గపోరు కూడా తెరమీదకు వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్లోని గ్రూప్ వార్ ఏకంగా పీసీసీ చీఫ్కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దూకుడును తట్టుకోలేకపోతున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అభివృద్ధి పనులు, ముఖ్యమంత్రి సహాయ నిధి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ చేతుల మీదుగా జరుగుతున్నాయి. కానీ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ నేత రాజకీయ వ్యూహాల్లో వెనుకబడ్డారు. దీంతో హస్తం పార్టీ బలపడడం లేదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. ఇప్పుడిప్పుడే కింద మీద పడుతూ హుజూరాబాద్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒడితెల ప్రణవ్కు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది. ఇక్కడి నుంచి 2021లో ఉప ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన ప్రస్తుత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మళ్లీ హుజూరాబాద్ రాజకీయాల్లో వేలు పెట్టే ప్రయత్నం చేయడం వివాదాస్పదమవుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి అండతోనే బల్మూరి వెంకట్ హుజూరాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మళ్లీ హుజూరాబాద్కు వస్తా, ఇక్కడే ఉంటా అంటూ బల్మూరి వెంకట్ తన అనుచరులకు చెప్పడం ప్రణవ్కు మింగుడు పడని పరిణామంగా మారింది. 2028 ఎన్నికలకు తాను ఇప్పటి నుంచి లైన్ క్లియర్ చేసుకునే ప్రయత్నంలో ఉంటే బల్మూరి వెంకట్ జోక్యం ఏంటి అంటూ ప్రణవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అనుచరుల్లో వినిపిస్తోంది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఢీకొట్టాలంటే ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బలం సరిపోవడం లేదని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కౌశిక్ రెడ్డి గొంతు ముందు ప్రణవ్ నిలదొక్కుకోలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది. 2023 ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి కింది స్థాయి నుంచి కేడర్తో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బల్మూరి వెంకట్ మళ్లీ హుజూరాబాద్కు వస్తున్నారన్న ప్రచారం ప్రణవ్ వర్గాన్ని కుంగదీస్తోంది. బల్మూరి వెంకట్ హుజూరాబాద్కు వచ్చే సమయంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తనకు సమాచారం ఇవ్వడం లేదని టీపీసీసీ చీఫ్కు ప్రణవ్ ఫిర్యాదు చేశారు. బల్మూరి వస్తే క్యాడర్ గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని పార్టీ దృష్టికి తెచ్చారని సమాచారం. అయితే అలాంటిదేమీ లేదని, నియోజకవర్గ ఇన్ఛార్జీలకే పూర్తి బాధ్యతలు ఇస్తున్నామని, మీ పని మీరు చేసుకోండి అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హుజూరాబాద్ నేత ప్రణవ్కు హామీ ఇచ్చారని సమాచారం. దీంతో ప్రస్తుతానికి ఒడితెల ప్రణవ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడినట్టేనని భావిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్పై కన్నేసిన వెంకట్ ఎప్పుడైనా ఎంటర్ అయ్యే అవకాశం లేకపోలేదన్న చర్చ సాగుతోంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.